సింహరాశి వారికి 11వ తారీఖు నవంబర్ నెల 2024 నుండి 20వ తారీఖు 11వ నెల 2024 వరకు సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితమే, జాతక ఫలితాలు కాదు. జాతక ఫలితాలకు ఈ గోచార ఫలితాలని అనుసంధానం చేసుకుంటేనే మనకు కరెక్ట్ ఫలితాలు వస్తాయి. అందుచేత నిష్ణాతుడైనటువంటి జ్యోతిషం జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది. మమ్మల్ని నమ్మేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే మా చేత రాయించుకోవచ్చు. ఇది తర్వాత మా లైవ్లో కనిపించే మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అయితే ఇక ఇప్పుడు సింహరాశి వారికి ద్వితీయంలో కేతు సంచారం జరుగుతోంది. ద్వితీయంలో కేతు సంచారం ఏ మాత్రమో శుభ ఫలితములు ఇవ్వజాలదు. ఏంటంటే దానివల్ల కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబంలో చికాకులు, ధన వ్యయం తగ్గటం, ధన ఆదాయం తగ్గటం, వ్యయం పెరగటము, అలాగే కొంచెము కుటుంబంలో అంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు, అమ్మమ్మలు కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతోటి మనకు ఉన్నటువంటి బంధం కొంచెం వికటించేటటువంటి అవకాశం ఉంటుంది. వారి మాట మనకు పొసగకపోవటము, లేకపోతే మన మాట వాళ్ళకి పొసగకపోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ద్వితీయంలో కేతు సంచారం. ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాలు, 2 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. తృతీయ చతుర్థ స్థానాలలో సంచారం, తృతీయంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 4 రోజులు చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తృతీయంలో సంచారం చేసే 6 రోజులు మాత్రం మీకు మంచి ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, సోదరులతోటి, ఇవన్నింటితో కూడా మనకి మంచి అనుబంధం ఉండటము, అలాగే కొంచెము ఆరోగ్యం బాగుండటము, అలాగే కొంచెం ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అన్నదమ్ముల మధ్యన మనకు ఉన్నటువంటి అవకాశం, బంధుత్వం మరింత పెరగటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో ఉన్నటువంటి తృతీయ స్థానంలో సంచరించే 6 రోజులు మనకు ఆ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక చతుర్థ స్థానంలో ప్రవేశించి ఒక 4 రోజుల పాటు అక్కడ ఉంటారు. తద్వారా అక్కడ ఏంటంటే కొంచెం విద్య విషయంలో కొంచెం వెనకబడటము, అలాగే భూమి, గృహము ఇత్యాది, వాహనము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆయా వాటి వల్ల మనకి కలిగేటువంటి సౌఖ్యం ఏదైతే ఉన్నదో ఆ సౌఖ్యాన్ని ఎందుకునో మరి మనం ఆ ఇంట్లోనే ఉండొచ్చు, అక్కడే ఉండొచ్చు, అక్కడే అన్నం తింటాం, అన్నీ చేస్తాం, కానీ ఆ భావన మాత్రం మనకి కొంచెం దూరం అవుతుంది. అందులో ఎట్టి అనుమానం లేదండి. ఈ విధంగా చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం, రవి యొక్క సంచారం కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఇకపోతే అదే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఆ చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారము మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అక్కడ మనకున్న అమ్మగారితోటి మనకున్న అనుబంధం పెరుగుతుంది. అలాగే విద్య విషయంలో పిల్లలు రాణిస్తారు. ఒకవేళ మీరే కనుక ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్టయితే విద్యలో కూడా మీరు బాగానే రాణించగలుగుతారు. అలాగే భూములు ఏమైనా కొనదలుచుకుంటే వాటిని ఒక కొలిక్కి వస్తే అవకాశం ఉంటుంది ఈ మాటలో. అలాగే గృహం అలా కొనాలనుకుంటున్నారు, లేదు దాన్ని కొనడానికి ఎక్కడో లోన్ కోసం అప్లై చేశారు, అది మీరు మొత్తం మీద అది శుభవార్త వింటారు, మీకు లోన్ శాంక్షన్ అయింది అనేటప్పుడు ఇటువంటివన్నీ కూడా మనకి చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల అలాగే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వ్యాపారం మంచి ముందుకు వెళ్తుంది. ఈ 10 రోజులు కూడా కొంచెం ఆదాయం పెరిగేటువంటి అవకాశం కూడా మనకి ఈ బుధుల వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే 6, 7 స్థానాలలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే శని నిజంగా ఉన్నది 7వ స్థానంలోనే, 7వ స్థానంలోనే, కానీ ఆయన వక్రగతిలో కొద్ది రోజులు ఉన్నారు. ఆ తదుపరి ఆయన రుజు మార్గంలో ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించడం ద్వారా 2 రాశుల ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఉన్నారో ఆ స్థాన ఫలితాన్ని చెప్పుకోవాలి రుజు మార్గంలోకి వచ్చాక. కాబట్టి ఇక్కడ 6వ స్థానంలో శని యొక్క సంచారము మనకి మంచి ఫలితాలనే ఇస్తుంది. 6వ స్థానంలో ఉండటం వల్ల మనకి ఆ రుణాల కోసం ఇది అప్లై చేసాం, పిల్లల చదువు కోసమో, పెళ్లి కోసమో, ఇంటి కోసమో, భూమి కోసమో, లేకపోతే ఆరోగ్యం బాగు చేసుకోవడానికో లోన్కి అప్లై చేసాము, వాటిలో మనం విజయం సాధించే రుణం పొందేటట్టు అవకాశం మనకి 6వ స్థానంలో ఉన్నప్పుడు మనకి
శని ఈ యొక్క భగవాన్ యొక్క ప్రభావం వల్ల అవి లభిస్తాయి. ఇకపోతే 7వ ఆ రుజుమార్గంలోకి వచ్చిన తర్వాత 4 రోజులు మళ్ళీ కుంభంలో ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఆ 4 రోజులు 7వ స్థానంలో ఉండటం వలన భార్య భర్తల మధ్యన కొంచెము మాట తేడా వచ్చే అవకాశము, అలాగే మనం ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మనకి కూడా మధ్యలో ఆ బంధం కొంచెము వికటించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలని శని భగవాను యొక్క 6-7 స్థానాల సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమంలో రాహు సంచారం అంత మంచి ఫలితములను ఇవ్వజాలదు. దీని ద్వారా కొంచెము దుర్వార్తలు వినటము, కొంచెం ఎవరితో మాట్లాడిన కలహాలు రావటము, అలాగే కొంచెం అప్పులు చేయవలసి రావటము, కొన్ని సందర్భాల్లో కొంచెం పరాభవం అవమానం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే క్రిమి కీటకాలు, విషపురుగులు అంటారు చూడండి. మనుషుల్లో కూడా విషపురుగులు ఉంటారు. అదేదో నేల మీద నడిచే క్రిమే చిన్న అనుకోవద్దండి. మనుషుల్లో కూడా మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళతో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. పాము కావచ్చు, తేలు కావచ్చు, ఇట్లాంటి వాటితోటే కాకుండా కొంచెం చెడ్డ వాళ్ళతో కూడా కొంచెం దూరంగా ఉండటం అనేటిని అలవాటు చేసుకున్నట్టయితే దీని నుంచి కూడా మనం రాహు యొక్క దుష్ప్రభావం నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే మనం ఇక్కడ 10వ స్థానంలో నిజానికి గురువు ఉన్నారు. ఆయన వక్రగతి చెంది ఉన్నారు. ఆ వక్రగతి పొంది ఉన్న కారణంగా మనం భాగ్యస్థానంలో గురువు ఉన్నట్టుగా భావించి మనం ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారము చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మనకి తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుండటము, దాన ధర్మాలు చేయటము, అలాగే తీర్థయాత్రలు చేయటము, వాహన సౌఖ్యము, దైవభక్తి, ఉపాసన ఇత్యాదివన్నీ కూడా, అలాగే ధనాదాయం పెరగటము, ఒకటని చెప్పమాకండి. చాలా రకాలైనటువంటి ఫలితాలన్నీ పిల్లల విద్యలో, గృహంలో ఒక ఆనందం, ఇట్లాంటివన్నీ కూడా ఒక అధికారం, ఒక కీర్తి, మంచి మీ మీద చుట్టుపక్కల ఉండేవారికి మంచి మీరు పనిచేసే జాగాలో చుట్టుపక్కల ఉండేవారికి కావచ్చు, మీ మీద ఒక మంచి అభిప్రాయం ఇలా ఉంటుంది. అలాగే సంతానం కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా మనకి ఈ యొక్క భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం వల్ల మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారము ఏ స్థానంలో జరుగుతోందండి? కుజుని యొక్క సంచారం ఏ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదండి. ఇక్కడ కొంచెం వ్యయం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. మనసులో ఏదో తెలియని విచారం, ఈ విధమైనటువంటివి కొన్ని సందర్భాలలో ధన నష్టము, ఈ విధమైనటువంటి ఫలితాలే కాకుండా కొంచెం తరచు కోపాలు రావటము, అలాగే భూమి విషయాల్లో కొంచెం ఇల్లు అబ్బి కొని చేస్తూ ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారికి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు రావటము, ఈ విధమైనటువంటి కొన్ని గాయాలు తగిలే అవకాశం కూడా మనకి ఈ కుజుని యొక్క వ్యయస్థాన సంచారం వల్ల జరిగే అవకాశాలు మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. దీని అయినా కూడా మీరేమి కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. జాతక ఫలితాలకు అనుసంధానం చేసుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ వీటికి తగిన పరిష్కారాలని మనం చెప్పుకున్నాము. అలాగే బీజాక్షాలు కావచ్చు, వేదమంత్రాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, అభిషేకం కావచ్చు, ఏదైనా సరే చేసుకోండి. ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అన్ని శుభఫలితాలన్నీ కూడా పొందవచ్చు. ఈ కార్తీక మాసము శివుడికి ఈశ్వరుడికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. నిజానికి శివుడు వేరు, విష్ణువు వేరు కానే కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోచ హృదయం శివ అని చెప్పేసి మనకి వేదమంత్రాలు చెప్తున్నాయి. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. ఆయన హృదయంలో ఈయనున్నాడు, ఈయన హృదయంలో ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఒకటే. యథాంతరం నా పశ్యామి, వాళ్ళిద్దరిని వేరుగా చూడరాదు అని చెప్పేసి మనకి వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ప్రకారం ఆయన వేరు, ఈయన వేరు కాదు. ఒకవేళ విడగొట్టి మీ భావన అలాగే ఉంటే కూడా దానికి కూడా పరిష్కారం మన ఇంటిలోనే, రూపాయి ఖర్చు లేకుండా ఇంటిలో చేసుకునే పూజలోనే ఈ నవగ్రహాలకే కాకుండా అన్ని పరిష్కారాలకి మార్గాలు ఈ పూజల ద్వారా మనకున్నాయి. నవగ్రహాలకు పరిష్కారంగా ఈశ్వరుడి అభిషేకం కూడా ఒకటే అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగా
కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. అలాగే కార్తీక దామోదరుడు అని చెప్పేసి విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్పేసి ఈ మాసాన్ని చెప్తూ ఉన్నారు. ఇద్దరికి సమానమైనటువంటి ఈ పూజా విధానాలు మనకి నిర్దేశించబడి ఉన్నాయి. కాబట్టి శివుడికి అభిషేకం నెలలో ఒకసారి అన్నా చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోండి, అభిషేకం చేసుకోండి. ఇది శివుడికి సంబంధించినటువంటి విషయాలు. అలాగే విష్ణుమూర్తి దగ్గరికి ఈ నెలలో వచ్చినట్టయితే మనకి ఈ ఏకాదశి ఒకటి ఉన్నది. అలాగే చాలా పూజలు కూడా మనకి గోపాష్టమో ఏదో ఒకటి ఉంది, అది కూడా. ఇవన్నీ వైష్ణవానికి సంబంధించినటువంటివి ఉన్నాయి, అది కూడా చేసుకోండి. ఈ నెల రోజులు కూడా బయట వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలిలో చిరు చలి ఉంటుంది, ఎండలో ఎండ ఉంటుంది, చిరు వేడి ఉంటుంది. ఈ 12 మాసాలలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మార్గశీర్షోహం అనేసి, మాసానం మార్గశీర్షోహం అని. కానీ నా విషయంలో మాత్రం కార్తీక మాసమే నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది, హోలీనెస్గా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత మీరు దామోదరునైనా సరే శివుడినైనా సరే మీరు ఇంట్లో రోజు పూజ చేసుకోండి, సాయంత్రం దీపం పెట్టుకోండి. ఇక కార్తీక పౌర్ణమి రోజుకి వచ్చినట్లయితే చాలామంది ఈ నెలలో ఏ రోజైనా సరే 365 ఒత్తులు, 365 రోజులండి సంవత్సరానికి. ఆ రోజు పెట్టినటువంటి ఫలితం రావాలని చెప్పేసి ఆ 365 రోజులకు గాను 365 ఒత్తులు ఆవు నెయ్యితో దీపం పెట్టినట్టయితే ప్రతి నిత్యము అంటే సంవత్సరం పొడుగునా దీపం పెట్టినటువంటి ఫలితం మనకి వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు. కాబట్టి అక్కడ మీరు ఆ 365 ఒత్తుల్ని శివ సన్నిధిలో కానీ విష్ణు సన్నిధిలో కానీ హరిహర క్షేత్రాల్లో ఎక్కడైనా సరే, 2 కలిసి ఉన్న గుళ్ళు కొన్ని ఉంటాయి, అది విడిగా ఇది విడిగా, ఎక్కడైనా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించండి. మీ రోజు దీపం పెట్టి ప్రార్థించినటువంటి ఆ పుణ్యాన్ని మనం ప్రసాదించుతండి అని ప్రార్థించండి. అలాగే ఇంట్లో ఇవన్నీ కొత్తవేమీ లేదండి. 365 ఒత్తులు కొంచెం నెయ్యించక దీనికి ఏముందండి. అలాగే ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం చేయమని చెప్పేసి ప్రార్థించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీరు పొందగలుగుతారు. ఇది మాత్రం మీరందరూ గమనించండి. దైవభక్తిని పెంచుకోండి. దైవభక్తి పెంచుకుంటే పాపభీతి తగ్గిపోవడం కూడా కాదు, పోతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీరు అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా తప్పించుకొని ఆనందమయమైనటువంటి జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు.